హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తేజ సజ్జా హీరోగా వస్తున్న మిరాయి మూవీ టీజర్ నిన్ననే రిలీజ్ అయింది. అండ్ టీజర్ అయితే చాలా బాగుంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా ఉంటుందని. అసలు ఈ టీజర్లో మనకి ఏం చూపించారో చూసే ముందు నాకు దీంట్లో అంతగా ఏం నచ్చిందంటే, ఫస్ట్ థింగ్ టీజర్ క్వాలిటీ. ఈ మూవీ బడ్జెట్ 40 crores. ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత క్వాలిటీ అవుట్పుట్ని తీసుకొచ్చారంటే నిజంగా గ్రేట్. కొంతమంది అయితే 100 కోట్లు పెట్టినా కూడా ఏదో అర్ధరాత్రి అడవిలో తీసినట్టు మూవీ అంతా చీకటిగా డల్గా తీస్తారు. కానీ ఈ మూవీలో ఆ షార్ట్స్ కానీ ఆ విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకోటి, ఆ టీజర్ కట్ చేసిన విధానం. ఒక టీజర్లో ఏముండాలో కరెక్ట్గా ఉన్నాయి. స్టోరీ చెప్పినట్టే ఉండరు కానీ మొత్తం రివీల్ చేసేయకూడదు. ఎగ్జాక్ట్లీ ఘట్టంనేని కార్తిక్ గారు కూడా అదే చేశారు. ఫస్ట్ విలన్ని చూపించారు. అసలు ఈ విలన్ ఎలాంటి వాడు, వాడి పవర్స్ ఏంటి అనేవి జనరల్గా చూపించి ఆ తర్వాత హీరోకి ఎలివేషన్స్ ఇచ్చారు. అండ్ ఈ టీజర్ మొత్తం కూడా మెయిన్ ఫోకస్ హీరో అండ్ విలన్ రోల్స్ మీదే పెట్టారు. మిగతా క్యారెక్టర్స్ లైక్ జయరామ్, జగపతి బాబు, శ్రియ, హీరోయిన్ రితిక వీళ్ళందరినీ కూడా చూపించారు కానీ జస్ట్ 1 or 2 షార్ట్స్లో ఉన్నారు అంతే. అండ్ ఇంకా మనోజ్ గారి గురించి చెప్పేదేముంది, ఆల్రెడీ ప్రూవెన్ యాక్టర్. ఈ నెగిటివ్ రోల్లో కూడా చాలా బాగా సెట్ అయ్యారు. ఇంకా మన హనుమాన్, తేజ సజ్జా. నిజంగా తేజ చేస్తున్న మూవీస్ అన్నీ కూడా చాలా బాగుంటున్నాయి. చాలా మంచి స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. లైక్ జాంబీ రెడ్డి, హనుమాన్, ఇప్పుడు మిరాయి. ఈ మూవీ కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది, నో డౌట్. ఇంకా టీజర్లో ఏముందో చూస్తే జస్ట్ మనకు కనిపించిన మాత్రమే నేను చెప్తున్నాను. డీప్గా ఆలోచించేసి అదేంటి ఇదేంటి అని అయితే నేను చెప్పాలని అనుకోవట్లే. ఎందుకంటే ఇది ఇంకా టీజరే కదా. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ టీజర్ అండ్ ట్రైలర్ రెండూ కలిపి అప్పుడు కంప్లీట్గా బ్రేక్ డౌన్ చేద్దాం. సో ఫస్ట్ ఫ్యూ షార్ట్స్లో మనకి మనోజ్ గారు కనిపిస్తారు. అండ్ తన దగ్గర ఒక స్వాడ్ ఉంటుంది. అండ్ ఈ స్వాడ్ ఒక స్మోక్ ఆర్ షాడో లాంటి డార్క్ ఫోర్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే ఈ డార్క్ ఫోర్స్ మనకి కొన్ని షార్ట్స్లో కనిపిస్తుంది. మనోజ్ గారు ఇక్కడ కొంతమందితో ఫైట్ చేస్తున్నారు. మేబీ ఆ 9 బుక్స్లో ఒక బుక్ వీరి దగ్గర ఉండొచ్చు. అండ్ ఆల్సో మనోజ్ కొన్ని షార్ట్స్లలో జాపనీస్ వర్డ్స్ సింబల్స్ మరి ఏంటో తెలియట్లేదు కానీ ఇవి కనిపిస్తున్నాయి. సో జపాన్కి ఆర్ జాపనీస్ మనుషులకి ఏమైనా కనెక్షన్ ఉండొచ్చు. స్టార్టింగ్లో జయరామ్ గారు అశోకుడి ఆశయం శిథిలం కాబోతుంది అంటారు. ఆ ఆశయం ఏంటో మరి. మేబీ ఆ 9 బుక్స్ రాంగ్ హ్యాండ్స్ చేతుల్లోకి వెళ్ళబోతుంది అని చెప్తున్నారు కావచ్చు. ఈసారి దారి దైవం కాదు, ఒక ఆయుధం చూపిస్తుంది, అదే మిరాయ్ అని చెప్తారు. ఈ మిరాయ్ స్టాఫ్ ఉన్న లొకేషన్ మొత్తం స్నోతో ఉంటుంది. అలాగే ఈ షాట్ కూడా స్నో మౌంటైన్స్ దగ్గర ఉంటుంది. అండ్ ఇక్కడ జయరామ్ గారు అండ్ శ్రేయ గారు ఉన్న ప్లేస్ కూడా పర్టికులర్గా చూస్తే సేమ్ ప్లేస్ అనిపిస్తుంది. అంటే మేబీ వీళ్ళు ఈ స్టాఫ్ని గార్డ్ చేస్తూ ఉండొచ్చు. ఆ స్టాఫ్ని వీల్ చేయగలిగే వారియర్ కోసం వెయిట్ చేస్తూ మిరాయిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి తేజ సజ్జా ఎంటర్ అవుతారు. ఈ ట్రైన్ షాట్ కానీ ఫైట్ సీక్వెన్స్ అన్నీ కూడా చాలా బాగా తీశారు. అండ్ తేజ ఒక షాట్లో 9 బుక్స్ 100 క్వశ్చన్స్ 1 స్టిక్ అంటారు. దీన్ని బట్టి ఆ బుక్స్కి ఈ స్టిక్కి కూడా కనెక్షన్ ఉంది అని తెలుస్తుంది. అండ్ మర్చిపోయాను, ఈ టీజర్లో మ్యూజిక్ అదే బీజిఎం కూడా చాలా బాగుంది. అండ్ హియర్ కమ్స్ ద మెయిన్ హైలైట్ ఆఫ్ ద ట్రైలర్, ఆ లాస్ట్ షాట్. కోతులన్నీ నమస్కారం చేస్తూ ఉంటే ఒకరు నడుచుకుంటూ వెళ్తారు. అందరూ ఇది శ్రీరాముడు అని అంటున్నారు. ఆ కోతులు అవి చూస్తుంటే రాముల వారే అనిపిస్తుంది. సో రాముల వారికి మూవీ స్టోరీకి ఎలా కనెక్ట్ చేస్తారో చూడాలి. ఇది టోటల్గా టీజర్లో మనకి కనిపించిన డీటెయిల్స్. అండ్ ఈ మూవీ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని యాక్చువల్గా సినిమాటోగ్రఫర్. కార్తికేయ 2, నిన్ను కోరి, ప్రేమం ఇలా చాలా బ్లాక్ బస్టర్ మూవీస్కి సినిమాటోగ్రఫర్గా వర్క్ చేశారు. అండ్ ఆల్సో డైరెక్టర్గా కూడా సూర్య వర్సెస్ సూర్య అండ్ రవితేజ హీరోగా వచ్చిన ఈగల్ మూవీస్ డైరెక్ట్ చేశారు. ప్రొఫెషనల్గా సినిమాటోగ్రఫర్ కాబట్టి ఆ అవుట్పుట్ అంత బాగా వచ్చింది. సీరియస్లీ మళ్ళీ చెప్తున్నా, రీసెంట్ టైమ్స్లో తెలుగులో చూసిన బెస్ట్ టీజర్ ఇది. ఈ టీజర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్ చేసి చెప్పండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఆల్సో ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆడియోస్.